అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను కర్జలు చేస్తాన్నా. కర్జలన్నా కజ్జికాయలన్నా ఒకటి. నువ్వులున్ను పల్లీలతో చేస్తాన్నా. పావు కిలో బెల్లానికి చేస్తాన్నా. పావు కిలో బెల్లానికి పావు కిలో తీసుకున్నా నువ్వులున్ను పల్లీలు. అంటే ఇవి సగం పల్లీలు తీసుకున్నా, సగం నువ్వులు తీసుకున్నా. రెండు కలిపితే పావు కిలో అయినాయి. మరి కప్పుల లెక్క చెప్పాలంటే పావు కిలో బెల్లానికి దీంతోనొక పల్లీలు, దీంతోనొక నువ్వులు తీసుకుంటే పావు కిలో అవుతాయి. ఇగో ఇట్లా వేయించుకోవాలి. నువ్వులు ఇట్లా వేయించుకోవాలి. నేను వేయించిన ఇక వేయించేది కూడా ఏం చూపెట్టాలని వేయించి పెట్టిన. పల్లీలు మాత్రం ఇట్లా మంచిగా నలిస్తేనే పొట్టు పోయేటట్టు ఇట్లా లోపల దాకా కాలేటట్టు వేయించుకోవాలి. ఇవి నేను జరుక్కొచ్చి చల్లగైనాయి మిక్సీ పడతా బెల్లం వేసి. బెల్లం ఇట్లా దంచుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఇక ఇప్పుడు నేను మిక్సీ పడతా. ఫస్ట్ పల్లీలు పడతా. చల్లగా అయినాకనే పట్టుకోవాలి ఎప్పుడైనా. ఆఫ్ చేసుకుంటా ఆన్ చేయాలి. పొడి పొడి వస్తుంది. అట్లనే తిప్పితే గట్టిగా అవుతుంది. ఇంకొకసారి పడు. అయితే ఎవిటికి అవే పట్టాలి. రెండు ఒకసారి కలిపి పట్టద్దు. నువ్వులైనా పల్లీలైనా ఎవిటికి అవే పట్టాలి. చూపిస్తా. అయ్యో పలుకులు లేవు, పొడి పొడి అయింది. ఇప్పుడు బెల్లం ఎట్లా వేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. నువ్వులు పట్టినాక ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసిన. ఇవి కూడా అంతే, ఆన్ చేసుకుంటా ఆఫ్ చేయాలి. పొడి పొడి అవుతుంది. దగ్గర ఇగో పొడి పొడి అయింది. ఇప్పుడు బెల్లం ఎత్తా. ఇంట్లోనే బెల్లం ఎత్తా. ఇంకొంచెం ఎత్తా. ఒకసారి చూపించే బాగు. ఇట్లా బెల్లం వేసినప్పుడు ఆన్ చేసుకుంటా ఆఫ్ చేస్తే పొడి పొడి అవుతుంది. ఇక అవుతుంది చూస్తాను అమ్మ. ఇంత కూడా పడుతుంది. పల్లీలలో వద్దు, గట్టిగా అవుతుంది. నువ్వులు అది తోనే పొడి పొడి అవుతుంది. మనం ఇట్లా తురిమినట్టు అవుతుంది. ఏంటంటే అట్లనే తింపద్దు. ఒక్కసారి అనుకుంటా ఒక్కసారి బంద్ చేయాలి. ఇట్లా వస్తుంది. మనం చేతితోని కలిపినా అంత మంచిగా. ఎగ్గో చూసినావా? మంచిగా చూపెట్టు. రాని వాళ్ళకి కూడా వస్తుంది. బెల్లం ఎట్లా కలుపుతుంది, బెల్లం ఎట్లా కలుపుతుంది అనుకుంటారు. ఇప్పుడు దీంట్లో కలుపుతాయి. మీరు ఒకవేళ అరకిలో బెల్లాన్ని చేసుకుంటే పావు కిలో పల్లీలు తెచ్చుకోర్రి, పావు కిలో నువ్వులు తెచ్చుకోండి. మంచిగా ఉంటుంది కాంబినేషన్. ఒక్క పల్లీలతోని ఒక్క నువ్వులతో చేసుకునే కన్నా రెండిట్లతో కలిపి చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఏలకుల పొడి వేస్తా. తీపి అయితే కరెక్ట్ కొలత. పావు కిలోకు పావు కిలో, అరకిలోకు అరకిలో. ఏమన్నా బెల్లం కనబడుతుందా అమ్మ? ఇవి బెల్లం ముద్దలు కాదు, బెల్లం అని అనుకునేరు. ఇట్లా అంటే కూడా బెల్లం కనబడతలేదు, కలుసుకపోతుంది. ఇట్లా కలిపితే అయిపోయి. మనం ఎంత గట్టిగా కలుపుతా అంటే అట్లా ఇట్లా ముద్ద వచ్చినట్టు వస్తుంది. ఇవి బెల్లం ముద్దలు కాదు, మన చేయితో నచ్చిన ముద్ద. ఇప్పుడు నేను చేసి చూపిస్తా పయ్య. ఇక నేను ఇప్పుడు పిండి కలిపిన, రెండు రకాల పిండి కలిపిన కర్జలకు. ఇది మైదా పిండి.
ఇది మొత్తం మైదా పిండి, ఇది సగం మైదా పిండి సగం గోధుమ పిండి. అయితే ఇవి ఇట్లా కూడా చేసుకోవచ్చు. పతాకం గోధుమ పిండితో చేసుకుంటే బాగా సాగయి మంచిగా రావు, సూప్కు మంచిగా ఉండయి అని అనుకుంటే సగం కలుపుకోండి. సగం మైదా సగం గోధుమ పిండి కలుపుకున్నా మంచిగానే ఉంటాయి. ఇట్లా ఇవి పతాకం మైదాతో చేస్తే ఫంక్షన్లలో మనకు సారీ ఫంక్షన్కు, శ్రీమంతాలకు సారె పెట్టడానికి ఇవి చూడడానికి బాగుంటాయి అందంగా. ఇంట్లో చేసుకోవడానికి మీకు గోధుమ పిండితోని చెయ్యత్తలేదు అనుకున్నప్పుడు సగం కలుపుకోండి. మైదా పిండి వద్దు, మా గోధుమ పిండితో చేస్తే చెయ్యత్తలేదు అన్నప్పుడు సగం మైదా సగం గోధుమ పిండి కలుపుకోండి. సహస్ర అనే అమ్మాయి అడిగింది, ఆంటీకి నేను కర్జలు చేస్తే కొంచెం మెత్తగా వస్తానే అని అన్నది. మెత్తగా ఏం రావమ్మా, ఇవి పూరి మందం చేయొద్దు, కాల్చేటప్పుడు కూడా ఎక్కువ మంట పెట్టి వేసి పైన కాలినాయి అని తీయద్దు, ఒక్క తీరుగానే కాలవాలి. పూరి కూడా ఒక్క తీరుగానే చేయాలి. దానికి అదే చిట్కాలు నేను చేసి చూపెడతా. ఇప్పుడు ఒకటేమో చెక్కతో చేసి చూపెడతా, ఒకటేమో చేయితో నల్లడం చూపిస్తా. చేయితో నల్లేది కూడా మీకు నేర్పించినట్టే. రానోళ్ళు ఎవరన్నా ఉంటే మీరు నేను నల్లేదాన్ని చూసి వీడియో చూసి నేర్చుకోండి. మీకు ఆ రకంగా కూడా ఇది వీడియో యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెక్కకు చేసి చూపిస్తా. ఫస్ట్ ఇది గోధుమ పిండితోని సగం గోధుమ సగం మైదా ఎట్లా వస్తాయో మీరు చూసి చేసుకోండి. ఒకవేళ మీరు కొంతమందికి మైదా పిండి కలుపుడు తెలుసో తెలియదో గోధుమ పిండిలా, అందుకని నేను సగం అది సగం ఇది కలిపి చూపించిన. చేస్తాను నేను అప్పుడప్పుడు నేను చేస్తా కాబట్టి మీకు కూడా చూపెడతాను. కొంచెం చెక్కకు చేసే వాటికి పూరి పెద్దగానే పెట్టుకోవాలి. మనము చేయితో నల్లడానికి మీరు ఎంత చిన్నగా పెట్టుకున్నా అల్లుకోవచ్చు. ఈ చెక్క అనే దానికి మనకు పూరి కరెక్ట్ రౌండ్ షేప్లో చేయరాని వాళ్ళకు నేను ఒక చిటికా చెప్తా, ప్లాన్ చెప్తా, దాన్ని బట్టి కూడా మీరు ఫాలో కావచ్చు. చూడండి అమ్మ, పూరి ఎట్లున్నదో, మందం లేదు పలసగా లేదు, ఈ టైప్లో ఉండాలి. మన పూరీలు చేసుకున్న దానికన్నా ఇంకా పతలనే ఉంటుంది. మనం పూరీలన్నా మందం చేసుకుంటాం పొంగడానికి. ఇప్పుడు ఈ కర్జల చెక్కకు సైజు ఇట్లా కరెక్ట్ సైజుకు మనం ఒక పప్పు డబ్బా మూత తీసుకోవాలి. కరెక్ట్ సైజు వస్తుంది. పిండి కూడా మీరు గట్టిగా విసుకాలి, మెత్తగా లూజు విసుకద్దు. అల్లడానికి అయితే అస్సలే రాదు మెత్తగా ఉంటే. పిండి మాత్రం బాగా లూజు విసుకద్దు, చపాతీ పిండిలాగా పూరి పిండిలాగా విసుకద్దు. పూరి పిండి కన్నా గట్టిగానే ఉండాలి. ఎటన్నీ వేసుకోవచ్చు. కొంచెమే నీళ్ళ పదన పెట్టుండ్రి. ఫ్యాన్ కింద ఉంటే మాత్రం ఆరిపోతూనే ఉంటాయి. అప్పుడు మనకు ఇంకా కొంచెం ఎక్కువ పడితే ఇంకో కొంచెం అద్దాలి నీళ్ళు. ఇట్లా ఇలా పట్టినంత పౌడర్ పోసుకొని ఇట్లా అనుకోవాలి. ఈ అచ్చులు కరెక్ట్ లేకపోతే కూడా కరెక్ట్ రావు. చెక్క అచ్చులు మనం కొనుక్కునేటప్పుడు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. చెక్క కొనుకొచ్చుకునేటప్పుడు అందరికీ అల్ల రాకపోవచ్చు. అప్పుడైనా మనం ఇది ఇప్పుడు గ్యాప్ ఉన్నది, కరెక్ట్ షేప్లో లేదు ఈ చెక్క. ఇగో ఈ నుంచి ఇడికి గ్యాప్ ఉన్నది, ఇగో ఈ నుంచి ఇడికి కరెక్ట్ ఉన్నది. ఇది కరెక్ట్ ఉంటే కరెక్ట్ వస్తుంది. ఇట్లాంటి కాడ ఇచ్చుకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఇచ్చుకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. నూనె అంతా ఖరాబ్ అవుతుంది ఇచ్చుకపోతే. తోకలు కడిగేస్తే నీట్గా ఉంటుంది. చాకుతోనన్నా కడి చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. చెక్కతో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోండి. చెక్కతో చేసింది ఇది. ఇట్లా పెట్టి ఒక క్లాత్ కప్పాలి, ఇట్లా ఆరిపోకుంటుంటాయి. ఇప్పుడు నేను అల్లడం చూపిస్తాను మీకు. ఇది మైదా పిండి. మన కర్జలకు ఎక్కువ పిండి ఉంటుంది, నూనెలా పడుతుంది అని అనుకుంటే ఏమనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పదన క్లాత్ ఎత్తన్నాం కదా, రాలిపోతుంది. ఒకవేళ క్లాత్ వేయని వాళ్ళు కొన్ని చేసుకుంటే గిట్ల అంటే కూడా రాలిపోతుంది కర్జ మీద.
కానీ మొత్తానికైతే క్లాత్ వేయాలి, ఆరిపోనియద్దు కర్జలు. నేను చేతుల అల్లుడు చూపిస్తా. చేతుల కొంతమందికి నింపుడు రాదు, ఇవి నింపుడు అంటారు దీన్ని. అట్లాంటప్పుడు పీట మీద వేసుకొని కూడా మీకు అల్లడం చూపిస్తా. అల్లుడు వచ్చి నింపుడు కూడా కొంతమందికి రాదు, అటువంటి వాళ్ళకు 2 రకాల నేను చూపిస్తాయి. చేయితో నల్లేది, పూరి మందం ఉండద్దు. ఇప్పుడు నేను ఈ సైజుతో తీసుకుంటా చేయితో నల్లడానికి. ఇది చిన్న డబ్బా మూత. ఫస్ట్ మీకు పీట మీద పోసి అల్లడం చూపిస్తా, తర్వాత చేతుల. ఒకవేళ అల్లడం వచ్చి నింపడం అత్తలేదు అనుకున్నప్పుడు ఇట్లా కూడా అల్లుకోవచ్చు. మీకు ఇట్లా సెంటర్లో పోయద్దు, కొద్దిగా ముందుకు పోయాలి. ముందుకు పోసి ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని ఈ రెండింటిని ఇట్లా అతుకు పెట్టుకోండి. ఇట్లా మన కరిజే షేపులా అతుకు పెట్టుకుని ఒత్తుతే అయిపోతుంది. ఇక దీనికి కూడా నీళ్ళ పదన పెట్టుడే. ఇది కొంచెం మెత్తగా ఉన్నదని నేను పెట్టలేదు. దీనికి కూడా ఇట్లా అతుకుతలేదు. నేను ఒకసారి నీళ్ళ పదన పెట్టి మీకు చూపిస్తా. ఇట్లా అట్లాంటప్పుడు ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు ఎట్లా పెట్టినామో అట్లనే వచ్చింది. ఇప్పుడు ఇట్లా అతుకు పెట్టాలి. మనకు చేతిలో పెట్టి పట్టుకున్నప్పుడు ఇచ్చుకపోతుంది అని అన్నప్పుడు మీరు ఇట్లా మళ్ళీ నీళ్ళ పదన కూడా పెట్టుకోవచ్చు. కరిజే షేపులో ఇట్లా ఒత్తినాక ఇట్లా చేత పట్టుకోండి. కరెక్ట్ షేపులో ఒత్తాలి. ఇట్లుంది కదా, దీన్ని గిట్లా మలవాలి. ఇట్లా పెద్ద నీళ్ళతోని కిందికి మలుసుకుంటా మళ్ళీ దానితోనే సాగదీయాలి. ఇట్లా ఒత్తినట్టు చేయాలి. పిండి మనం ఈ చేయితో ఒత్తుతాం చూడు, గట్ల గట్టి ఒత్తితే పలసగా అవుతుంది. అప్పుడు దాన్ని మలవాలి. ఏ ఏలుతోనైతే ఒత్తుతామో పిండిని అదే ఏలుతోని మళ్ళీ ముందటికి మలవాలి. మనకు పనిచేసేది 2 ఏళ్ళే. అయితే చేతిలో మనం పోసి చేతిలో పట్టుకొని నింపి చేస్తే ఇంకా టైట్ వస్తుంది. ఈ పిండి ఇంకెక్కువ పడుతుంది. మన లోపల పోసిన పిండి ఇంకెక్కువ పడుతుంది. అందుకే గట్టిగా ఉండాలి. చేతిలో మన గొట్టం ఐస్ క్రీమ్ గొట్టంలాగా చేయాలి. ఇది చేతులు అల్లినది. అల్లడం అంటే ఇది. ఇప్పుడు నేను చేతులు అల్లుకొని చూపిస్తాను మీకు. ఇట్లా పూరీలన్నీ చేసి పెట్టుకోండి. కరెక్ట్ సైజు మూతతోని ఇట్లా మీరు ఏ సైజుతో చేయాలనుకుంటే ఆ సైజుతోని డబ్బాల మూత తీసుకొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి. పీట మీద అల్లుకోవచ్చు అని కూడా చూపించిన కదా. ఇప్పుడు చేతిలో కోన్ తయారు చేసి నింపుకున్నాడు చూపిస్తాం మీకు. పిండి ఎప్పుడైనా కొంచెం గట్టిగానే ఉండాలి. కోన్కు చేతులు ఉండు కదా, నీళ్లు కొంచెం ఇట్లా అద్దాలి. మనం ఫస్ట్ అద్దినం చూడు, దానికి చెక్కదానికి అద్దినట్టే దీనికి కూడా నీళ్ళు అద్దాలి. అద్ది చెయ్యిని తుడుచుకోవాలి. ఈ పదన ఉంటే ఇది లేచేస్తుంది మళ్ళీ చెయ్యితోనే పిండి. అందుకే ఇప్పుడు కోన్ తయారు చేస్తాను నేను. కోన్ తయారు చేసుడు ఎట్లనో మీకు చూపెడతా. చేయికి పదన ఉంటే పిండి మన చేతనే ఇటే వస్తుంది. ఇట్లా కొంత దూరం అయ్యేదాకా ఇట్లా 2 జాయింట్ చేయాలి. గట్టిగా ఇట్లా కొంచెం గట్టిగా ఒత్తుకొని మీదికి వచ్చేదాకా ఇట్లనే తయారు చేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇక్కడ దాకా నేను కోన్ తయారు చేసిన. ఇట్లా వెడల్పు పట్టుకొని ఇది ఇక్కడ దాకా కనబడతలేదు, కనబడకుండా ఏం కాదు. మనం ఈ పౌడర్ పోసినాక లోపలికి పోతుంది. ఇట్లా చెంచాతో పోయిండ్రి పోసి ఇట్లా పట్టుకొని రానోళ్ళకు నేర్పిస్తాను మీకు. కోన్ తయారు చేసుకొని నింపుకునుడు ఇట్లా ఊపితే కూడా వెనుకకు పోతుంది. ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా. మళ్ళీ ఇంకొకటి ఇట్లా చెంచాతో కూడా అనొచ్చు.
ఇట్లా లోపలికి మనం కోను స్టార్టింగ్ ఎక్కడైతే మొదలు పెట్టినామో అక్కడ దాకా ఇట్లా టైట్గా నింపుకుంటే మంచిగా అల్లత్తది. గింతే ఇవి ఇట్లా అల్లుకుంటా ఈ 2 జాయింట్ చేసుకుంటా పౌడర్ పోయాలి. రెండింటిని 2 పక్కల అతుకు పెట్టాలి. పదన కొంచెం లైట్గా పెట్టాలి. బాగా పెడితే ఇట్లా ఒత్తినప్పుడు ఇంకా పలసగా చినిగిపోతుంది. మళ్ళీ చెయ్యికి కూడా పదన ఉండద్దు. ఇట్లా బట్ట దగ్గర పెట్టుకోండి. పదన పెట్టేది ఎందుకంటే పిండితో చేస్తున్నాం కదా, 2టికి 2 జాయింట్ చేయడానికి పదన పెడతాను. మీకు కూడా చూపిస్తాను అన్నట్టు. ఇక ఈ నుంచి మళ్ళీ ఒక్కసారి రౌండ్ ఫిగర్ చేసుకొని ఇప్పుడు కర్జ షేపులో వచ్చింది. దీన్ని మనం ఇట్లా అల్లుదాం. ఇట్లా అల్లాలి. పెద్ద నీళ్ళతోని పలసగా ఒత్తినట్టని దానితోనే మలవాలి. ఈ 2 ఏళ్ళతోనే పని మనకు. ఎంత చిన్నగానైనా అల్లచ్చు. సన్నగా మంచిగా వస్తాయి. అల్లొచ్చినాక మనం ఎట్లనైనా అల్లచ్చుగా. అది రాకముందే బాధ. దగ్గర అల్లచ్చు, దూరం అల్లచ్చు. మైదా పిండితోనైనా గోధుమ పిండితోనైనా అల్లచ్చు. ఎట్లున్నా బాగుంది. ఎంత పలసగా మనం చేయితో నొత్తితే అంత పలసగా వస్తుంది. పొట్ట మంచిగా నింపితే దగ్గరకు ఉండి మనం చెప్పినట్టు అల్లత్తది. కర్జలు అల్లిన చెక్కతో నొత్తిన ఎవి బాగున్నాయో మీరే చెప్పాలి. నేను చేత్తా అంటే మీద మన మూత పెట్టి కడి చేసిన పిండితోని ఈ పూరీలు అయినాయి. ఇప్పుడు నూనె కాలింది ఎట్లా కాలింది అన్నది చెక్ చేసుకుంటా. పూరి వేసి ఫస్టే కర్రీ వేయద్దు. ఏదన్నా పిండి అన్న వేయాలి. నూనె కాలింది. ఇంతంత పిండితోనైనా ఫస్ట్ వేసి చూసుకోవాలి. మీకు చెప్తాను నేను. ఇప్పుడు పూరీలు ఉండేపట్టుకే వేసిన. పూరి లేకపోతే కొంచెం పిండి వేసి చూడండి. పిండి కూడా నాకు పిసుకుడు తప్పింది. గిలాసాలు వేసుట్లా ఎంత మంచిగా వచ్చినాయి పూరీలు. అవి అట్లుంటాయి అన్నట్టు. గాలికి అట్లనే తీసుకుంటా పక్కకి ఎత్తే ఉల్లారిపోతుంది. మనకు పిసికే శ్రమ తప్పుతుంది. అని తగ్గించుకోవాలి ఏదైనా. ఇది గోధుమ పిండిది, కలర్ తేడా ఉంటుంది. ఫస్ట్ వేసింది మైదా. ఇది మైదా. గోధుమ పిండి సగం, మైదా సగం కదా. సగం చెప్పినా కదా అప్పుడే. నేను ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను. కలరు తెల్లగా ఒకటి, కొంచెం వేరే గోధుమ పిండి కలర్లు ఉన్నాయి కదా. స్టవ్ మీడియమే పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ బాగా గాలితే మాత్రం ఏదన్నా 2 కాల్చినాక నన్ను వెయ్యాలి, కానీ ఎక్కువ అస్సలు పెట్టద్దు. కర్జలకి ఏముంది, పలసగా పూరీలు చేస్తున్నాం కదమ్మా. ఎంతసేపు కాలుతాయి? మందం ఉంటేనే లోపల కాలే మెత్తగా వస్తాయి. ఇవి మైదా పిండి, ఇవి సగం గోధుమ పిండి, సగం మైదా పిండి. అది ఇట్లనే కాలాలి. నూనె బాగా కాలింది అనుకో, పైన వేసేది వేయంగానే పూరీలకు కదా కలర్ చేంజ్ అయినట్టు అవుతాయి. ఈ బుడగలు వచ్చి మెత్తగా ఉంటాయి. అట్లా తెలుసుకోవాలి. ఇక నల్లగానే కదా అని తీసేస్తాం మనం. లోపల కాలాయి. అట్లా ఇట్లా నిదానంగా కాలుతూనే మంచిగా కాలుతుంది. సహస్ర అడిగింది. సహస్ర కోసం చెప్పినా కదా, అందుకే జల్లి ఇట్లా వేసి అట్లా తీయద్దు. మంట ఒక్క తీరుగా పెట్టుకోవాలి. బాగా కాలనియద్దు. పూరి మందం చేయొద్దు. ఏం కాదు, మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాన్నా, పక్క నుండి అయితే నేర్పియ కదా. మీరు కొంచెం ట్రై చేయాలి. నా చెప్పింది కాక, నేను చెప్పిందే కాక ఇంకా కొంచెం ఎక్స్ట్రా ట్రై చేస్తే అదే వస్తుంది. మేము కూడా ఫస్ట్ మాకు ఎవరు ఏలు బట్టి నేర్పియలే కదా బిడ్డ. తెల్లగా కూడా ఉంటాయి కరిజలు, మనం నిదానంగా కాలుతాయి. పని అయిపోవాలి అని చాలామంది పని అయిపోవాలని ఇట్లేసి అట్లా తీస్తారమ్మా. కాల్చుడు కూడా ఒక పనే. చేసుడు ఒక్కటే పని కాదు, కాల్చుడు కూడా పని. కాల్చుట్లో కూడా ఉంటుంది పనితనం. మంచిగా కాల్తేనే అప్ప టేస్ట్ వస్తుంది. మాడనన్న మాడిపోతాయి, మెత్తగా నన్ను ఉంటాయి, ఏదన్నా ఒక మిస్టేక్ జరుగుతాయి. ఒక్క తీరుగా మంచిగా మనకు నచ్చినట్టు ఎవరైనా తిన్నా అబ్బా సూపర్ ఉన్నాయి అని అనాలంటే నిదానంగానే చేసుకోవాలి. ఇగో ఈ కలర్ రావాలి మనకు. ఇగో పైన అచ్చులు ఏర్పడుతున్నాయి కాలినట్టు.
ఇక ఇంకా కాలనీయద్దు. అల్లిన అచ్చులు కనబడ్డాయా? అవును. ఇక ఇప్పుడు తీసుకోవాలి. కలరు కొద్దిగా చేంజ్ అవుతుంది కాలింది అని. ఇవి కొన్నే కదా, అందుకే జల్లి బుట్టలు ఎత్తలేను. ఈ ఎర్రగా ఉన్నది చూడు, అదేమో సగం గోధుమ సగం మైదా. ఈ తెల్ల ఏమో మైదా. సూపుకు సింగారం మైదా. ఇక కడుపుకు మంచిది గోధుమ పిండి. పతాకం గోధుమ పిండి. లేదు నాకు నచ్చలేదు అంటే అది సగం ఇది సగం. అన్నీ మన ఇష్టమే. పని రావాలి కానీ మన ఇష్టం. వచ్చేదాకనే బాధ. మళ్ళీ ఒక వాయి అయితే సార్. ఇక అయిన ఈ కర్జలు చూస్తాను కదా, నూనె కూడా ఇంత ఖరాబు కాలే. అవి అట్లా నిదానంగా కాలుతున్నాయి. అట్లా కాల్చుకోండి. ఏవి ఖరాబు కావు, ఏవి మెత్తగా రావు. స్లోగా ఊకే మర్రేయాలి. వేసి అటు ఇటు చూడద్దు, లేవద్దు, ముచ్చట పెట్టద్దు. ఊకే తిప్పుకుంటూనే ఉండాలి. అప్పుడే స్టవ్ బంద్ చేస్తా. అప్పుడే స్లోగా కాలుతాయి. ఇక ఇవి మాత్రం గోధుమ పిండి అంటే సగం అది సగం ఇది. కలర్ తేడా ఉంటుంది అంతే. సూపుకు సింగారం ఉండయి. ఇవి కాలనీ కూడా తొందరగా ఏర్పాటు చేయలేము మనం గోధుమ పిండి. ఇవైతేనే తెలుసుకోగలుగుతాం మనం. అవి అకేషన్కి పెట్టడానికి అయితే ఇవే మంచిగా. మైదా పిండి శ్రీమంతాలకు, శారీ ఫంక్షన్కు, ఇంకా దీనికి పెడతారు సారెకు. అవి కర్జలు రెడీ. ఉత్త తినబుద్ధి అయితే చూసిండ్రు కదా. కర్జలు గిట్లనే కాల్చుకోండి, నిదానంగా కాల్చుకోండి. ఊక తిప్పుకుంటూ ఉండాలి అటు ఇటు. ఏదన్నా మెత్తగా వచ్చిందా మమ్మీ? ఏం రాలే. ఇగో ఇది కూడా ఇది అది ఇది గోధుమ పిండి. గోధుమ పిండి అనే అందాం. అందులో మైదా కలిపిన అని చెప్పినా కదా. ఇప్పుడైతే గోధుమ ఇది ఇంత ఇది ఇంత. ఏది మెత్తగా ఉందమ్మా? ఏది మెత్తగా లేదు. మీరు ఎట్లనైనా చేసుకోవచ్చు. అంటే కాల్చే దాంట్లోనే ఉంటుంది. పూరి పలసగా చేసుకోవాలి. మంచిగా వీటిని నిండా పెట్టుకోవాలి. మనం పల్లీల పిండి అయినా నువ్వుల పిండి అయినా పొట్ట నింపాలి. పొట్ట అంటారు దాన్ని. ఇట్లా చేసుకోండి. మీరు పిల్లలకు చేసి పెట్టుకోండి. అరకిలో చేసుకుంటే ఈ గిన్నెడు అయితే మంచిగా వారం రోజులు తినచ్చు. ఒక రోజు తయారు చేసుకోండి, తెల్లారి చేసుకోండి. పౌడర్ ముందు రోజు తయారు చేసుకోండి. ఇది కొంచెం రిస్క్ పని కదా. పక్కన వాళ్ళు వచ్చి హెల్ప్ చేయొచ్చు. కనుకనైతే మనం చేసుకోవచ్చు. బాగా చేయాలంటే హెల్ప్ తీసుకోవాలి. ఇవి పూరి చేయాలి, అల్లాలి, ఒత్తాలి, పెద్ద పని. చూసిండ్రు కదా. అల్లడం రానోళ్ళు అల్ల నేర్చుకోండి. అల్లుడు అద్దు అనుకుంటే చెక్కతో చేసుకోండి. ప్రాసెస్ అయితే గింతే. పల్లీలతోని నువ్వులతో చేసిన బెల్లం వేసి, బెల్లం మంచిది. చక్కెరతో చేసుకుంటారు కానీ అది అంత ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఒక పల్లీలు నువ్వులే కాదు, పుడకతో చేసుకోవచ్చు. అది ఉప్మా రవ్వ, మన పుట్నాల పిండి, కొబ్బరి, చక్కెర అట్లా కలిపి కూడా చేసుకుంటారు. రకరకాల ఇష్టాన్ని బట్టి. అన్నిటికన్నా బెటర్ నేను చెప్పేది పల్లీలు, నువ్వులు, బెల్లం ఆరోగ్యానికి మంచిది. మీరు ఇట్లా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.